సినిమా సూపర్ ఉంది సినిమా. లేదు అట్లా అని నేను నాని ఫ్యాన్. సూపర్ ఉంది సినిమా. సినిమా చెప్తున్నా. సినిమా బిగ్గెస్ట్ పాజిటివ్స్ అంటే ఏంటిదంటే ఎస్జే సూర్య యాక్టింగ్, నాని పర్ఫార్మెన్స్, జేక్స్ బజా బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ సినిమా తోటి పక్క నాని మరో సెకండ్ 50 crore షేర్ మూవీ కొట్టబోతుండు. ఎలా ఉందన్న మూవీ? సర్పంచ్ ఎక్సలెంట్ గా ఉంది. బ్లాక్ బస్టర్. మీరు లైక్ ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్తే కూర్చుంటే ఇట్లా గాళ్ళకి ఇట్లా తీసుకెళ్తాడు వివేకాత్రేయ మిమ్మల్ని. మార్స్ నుంచి సాటర్న్ నుంచి నెప్ట్యూన్ అట మొత్తం తిప్పుతాడు. చాలా మంది సినిమా. సూర్య గారు డామినేషన్ ఉందంటున్నారు మూవీ. నాని గారు పర్ఫార్మెన్స్ కంటే డామినేషన్ అని కాదు, లైక్ పోటీ. అసలు విలన్ అట్లా ఉన్నారు, హీరో అట్లా ఉన్నారు అని లేదు. ఇద్దరు ఇప్పుడు హీరో లేకపోయినా విలన్ కి ఇది ఉండదు, విలన్ లేకపోయినా హీరోకి ఇది ఉండదు కదా. ఇద్దరు పర్ఫెక్ట్ గా ఉన్నారు. రెగ్యులర్ మూవీ చాలా బాగుంది. కొంతమంది బాగాలేదు అంటున్నారు. లేదన్న మూవీ చూశాక చెప్తారు. బాల్యంలోకి ఇప్పుడు మనం చూసుకుంటే ఇస్మార్ట్ శంకర్ వచ్చింది. లాస్ట్ టైం ఏమైందన్నా ఎవడు రాలే. ఇది బాల్యంలోకి ఇష్టం లేనట్టే సినిమా. నెగిటివ్ టాక్స్ నమ్మకండి అన్న ప్లీజ్ దయచేసి. బాగాలేదు. అండ్ సీరియస్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి నాకు మాటలు రావట్లేదు భయ్య. మెయిన్లీ ఎస్జే సూర్య బ్యాక్గ్రౌండ్ స్కోర్, నాని. అంటే ఎస్జే సూర్య నాని డామినేట్ చేశాడు ఆ పర్ఫార్మెన్స్లో. ఎస్జే సూర్యకు ఒక పేరుంది, హీరోస్ కూడా డామినేట్ చేస్తాడని. కాకపోతే వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ మాత్రం యాజ్ ఏ నాని ఫ్యాన్గా నాకు ఎస్జే సూర్య యాక్టింగ్ కూడా చాలా బాగా నచ్చింది అన్న. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. బాగుంది. కొంతమంది సూర్య గారు డామినేషన్ ఉంది మూవీలో, నాని గారు లేదండి. అంతా ఏంటంటే ఇద్దరు ఈక్వల్ గా చూపించారు డైరెక్టర్ గారు. నానిని కామెడియన్ చేసి చూపించారు. నాని అన్న ఏంటంటే కోపం. ఇప్పుడు సూర్య గారు అయితే ఇంటర్వ్యూ ఇచ్చారో మీకు టీవీ ఛానల్స్లో, అది స్టోరీ ఏంటంటే ఒక అబ్బాయి, ఆయనకి కోపం ఉంటుంది. వాళ్ళ మదర్ ప్రామిస్ చేస్తుంది, ఎందుకు సాటర్డే ఒక్క రోజే నువ్వు కాపాడు, అది కాన్సెప్ట్. నెగిటివ్ రివ్యూస్ చెప్పారు, చాలా మంది నెగిటివ్ రాస్తున్నారు. మూవీ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు అంటున్నా. ఇంతకుముందు కొన్ని పేజెస్ టాలీమస్సీ లాంటి కొన్ని పేజెస్ చూసాను నేను. చూసాను 78% ఇచ్చారు. కానీ అలాంటి అది ఒక డిగ్రేడింగ్ చేయడం తప్పించి ఏం లేదండి. కాకపోతే చెప్తున్నా, అంటే సుందరానికి తీసిన డైరెక్టర్ వివేకాత్రేయ సరిపోయే శనివారం తీసినంటే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం. అంత బాగుంది మూవీ. ఖచ్చితంగా వర్త్ వాచబుల్. నాని అంటే తెలుసు మీ అందరూ మినిమం గ్యారంటీ హీరో అని. సినిమా మరో 100 crore గ్రాస్ కొడుతుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను. అంటే బ్రో దసరా లాంటి మూవీ చూసాం కదా, ఆ రేంజ్లో ఉందా మూవీ? దసరా అనేది ఒక జోనర్. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇది కూడా వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే కమర్షియల్ మూవీ ఇది. ఈ కమర్షియల్ మూవీలో ఇది ఒక సపరేట్ రేంజ్ అన్న. సింప్లీ చెప్తున్నా, సినిమాటిక్ విజువల్స్ మాత్రం సూపర్ అంతే. నెక్స్ట్ లెవెల్. ఇంటర్వెల్ అయితే పిచ్చ మాస్, క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్. నెగిటివ్ చెప్పే వాళ్ళకి ఏం చెప్తాను? నెగిటివ్ చెప్పే వాళ్ళకి ఏంటిదంటే, సినిమాని కరెక్ట్గా సినిమా లవర్లా చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతున్నాను. నెగిటివ్ అసలు స్కోప్ లేదు భయ్యా, చెప్తున్నా కదా. నెగిటివ్ స్కోప్ లేదు, ఏం లేదు. మధ్యలో ఫ్యూ డ్రాగ్సిక్స్ ఉంటాయి, కానీ ఈ మధ్యలో మనం ఎన్నో కల్కి లాంటి ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు చూసుకుంటాం. ఆ డ్రాగ్ అనేది ఒక సంథింగ్ అంతే. ఇప్పుడు ఒక బంగారంలో మనకి తరుగు ఇస్తా అంటారు చూసినా, ఇది కూడా అలాంటిదే. కాకపోతే నెక్స్ట్ లెవెల్ మూవీ భయ్యా. ఏ ఛానల్ కాన్సెప్ట్. ఒక నెగిటివ్ రివ్యూస్ చెప్పే వాళ్ళకి ఏం చెప్తాను? నెగిటివ్ రివ్యూస్ ఇష్టం ఉంటే రండి అన్న సినిమాకి. ఇప్పుడు మీకు కమర్షియల్ సినిమా అనేది ఆడలేదు. ఆగస్ట్ 15 ఏమైంది? మిస్టర్ బచ్చన్ రవితేజ అన్న ఏమైంది సినిమా? రామన్న ఏమైంది? మూవీ కలాప్స్ అయిపోయింది కదా. ఈ సినిమాకైనా రండి అన్న, దయచేసి రండి. ఇంట్లో కూర్చొని నెట్ఫ్లిక్స్లో వస్తుంది, ఓటీటీలో వస్తుంది కాదు. దయచేసి వచ్చి ప్రొడ్యూసర్లకి డబ్బులు మిలిగించండి. ఎందుకంటే ఇప్పుడు ఈ వీకెండ్ యూజ్ చేసుకోండి, మళ్ళీ ఇలాంటి కంటెంట్ రాదు కదా. వివేకాత్రేయ గారు ఏదైతే నానిగా ఛాన్స్ ఇచ్చారన్నారు ప్రీలీజ్ ఈవెంట్లో, అది కాదు, ఆత్మవిశ్వాసం ఇచ్చాడు ఆయన. అంటే సుందరానికి అనుకుంటున్నారేమో, కాదు, ఇది వేరే స్టోరీ. జాక్స్ బిజాయ్ ప్రతి ఒక్కరు బాగా చేశారండి సినిమా. కమర్షియల్ మూవీలా ఉందా లేదా డిఫరెంట్గా? ఇట్ ఇస్ వెరీ డిఫరెంట్. అంటే మంచి హిట్. దసరా ఫ్యామిలీ అంతా వచ్చి చూడొచ్చు. నానికి పర్ఫెక్ట్ విలన్ దొరికారంటున్నారు మూవీస్. కరెక్టే, బట్ నాని ఇస్ పర్ఫెక్ట్ ఫర్ ఎవ్రీవన్. లైక్ జెర్సీ లాంటి మూవీ చూసాం కదా, ఆ రేంజ్ లో ఉందా మూవీ? దాన్ని మించి అసలు మీరు చూడాలి, అందరూ చూడాలి. అసలు మనం ఇది అది అనలేము. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఫ్యామిలీ ఆడియన్స్ కాకుండా అందరూ వచ్చి చూడొచ్చు. ఫ్యామిలీతో పాటు మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఎమోషన్ కానివ్వండి, యాక్షన్ సీన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అసలు చాలా ఆన్ పాయింట్ తీశారు. ఒక్కొక్క షాట్ ఒక్కొక్క డైమండ్. కొంతమంది నెగిటివ్ చెప్తున్నారు. నెగిటివ్ చెప్పే వాళ్ళకి నెగిటివ్ అస్సలు నమ్మకండి. బికాజ్ వచ్చి చూస్తేనే యూ విల్ ఎక్స్పీరియన్స్ దాట్. ఇప్పుడు మనము ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది కదా. ఒక్క నెగిటివ్ టాక్ని అదే మైండ్లో పెట్టుకొని వచ్చి చూస్తే మాత్రం దట్ ఈస్ యువర్ మిస్టేక్ అన్నట్టే. కానీ
ఇట్ ఈస్ రియలీ నైస్. అసలు చాలా బాగుంది, అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మ్యూజిక్ అయితే డైవ్ అండ్ అసలు. The movie was good. Yeah, Villain BGM was really good. No, he does good movies, so I. ఎలా ఉంది బ్రో మూవీ? మూవీ లాగ్ ఉంది బ్రో, కొంచెం లాగ్ ఉంది. బాగాలేదా? అంటే ఏం నచ్చలేదు బ్రో మీకు? సెకండ్ హాఫ్ మొత్తం లాగ్, ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది. అంటే వీళ్ళందరూ బాగుందని వాంటెడ్గా చెప్తున్నారు అనుకోవచ్చు. లేదు బ్రో, కొంచెం లాగ్ ఉంది, అంటే లాగ్ ఉంది. మూవీలో మొత్తం సూర్య గారి డామినేషన్ ఉందన్న. సూర్య అంతా ఉంది, కానీ సూర్య బి మంచిగా ఉంది, నాని బి మంచిగా ఉంది. కొంచెం మధ్య లాగ్ వచ్చింది. సెకండ్ హాఫ్ లాగ్ చూసినా బ్రో. ఫస్ట్ హాఫ్ బాగుంది. కావాలి సాటర్డే మళ్ళీ వస్తా, మళ్ళీ చెప్తా. నెక్స్ట్ సాటర్డే వచ్చి చెప్తాం ఖచ్చితంగా.